హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ సెకండ్ చాప్టర్లో నుంచి మనకు 4 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే క్వశ్చన్ నెంబర్ 12, క్వశ్చన్ నెంబర్ 11 నుంచి లోకస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్స్ ఏమనేది మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ 4 మార్క్స్ వస్తాయి. ఈ 4 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 12 ఏ చాప్టర్ నుంచి? ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, 4 మార్క్స్. మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్లో ఉండేది 5 ప్రాబ్లమ్స్. 5లో ఒకటి లెంతీ ప్రాబ్లం కాబట్టి అది రాదు, కాబట్టి దాన్ని వదిలేస్తాం. రిమైనింగ్ 4 ఉన్నాయి. ఆ 4లో ఆల్రెడీ మార్చి 2024లో ఒకటి వచ్చేసింది. ఇప్పుడు ఉండే రిమైనింగ్ ఈ 3. ఈ 3లో కంపల్సరీ ఈ సంవత్సరం ఒకటి వస్తుంది. ఈ 3 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ 3 ప్రాబ్లమ్స్ అంటే ఒకే ఒక ఫార్ములా యూజ్ చేయాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ అంటే ఏందమ్మా? ఒక ప్లేస్ నుంచి ఒకటికి చేంజ్ కావడం. ఇప్పుడు మనము ఏదైనా ఓల్డ్ హౌస్లో ఉంటాము, ఆ ఓల్డ్ హౌస్ నుంచి న్యూ హౌస్ పోవాలంటే అంటాము, మనం మొత్తం సామాన్లు మొత్తం చేస్తాము, ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. అంటే ఒక నుంచి ఒకటి చేంజ్ చేస్తాం. ట్రాన్స్ఫార్మ్ అంటే చేంజ్ చేయడం. ట్రాన్స్ఫార్మ్డ్ చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు. x² ప్లస్ 2 × √3xy - y² = 2a². వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ అంటున్నాడు. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి, రొటేటెడ్. సెకండ్ ప్రాబ్లం చూడండి, ట్రాన్స్ఫార్మ్, ఇది అంతే. థర్డ్ ప్రాబ్లం చూడండి, రొటేటెడ్, ఇది కూడా అంతే. 3 ప్రాబ్లంకు ఒకే ఒక చిన్న ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఆ ఫార్ములా ఏదంటే గుర్తుపెట్టుకోండి. చిన్న ఫార్ములా చూడండి. ఫస్ట్ ఒకే ఒక ఫార్ములా ఏదంటే గుర్తుపెట్టుకోండి. x = x cos θ మైనస్ y sin θ. గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫార్మ్డ్ అని రొటేషన్ అన్నప్పుడు ఖచ్చితంగా ఈక్వేషన్ పెట్టుకోవాలి. x = x cos θ మైనస్ y sin θ. ఇంకోటి y = ఒకటి నేర్చుకుంటే ఇంకోటి వస్తుంది. x cos θ మైనస్ y sin θ. ఇక్కడ ఏం చేస్తావు? x అలాగే పెడతావు, ఈ సైన్ ఒకటి తీసుకొస్తావు. y అలాగే పెడతావు, ఈ కాస్ట్ ఒకటి తీసుకుంటావు. అది సింపుల్ చూడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, x = x cos θ మైనస్ y sin θ. వైకి ఏం చేస్తావంటే ఈ ఎక్స్ అలాగే పెట్టామ్మా, ఈ ఎక్స్ ఈ సైన్ θ తెలుసుకోయి, సైన్ θ ఇలా మైనస్ ఉంది కదా, ప్లస్ చేస్తాయి. వై అలాగే పెట్టేస్తాయమ్మా, y × cos θ తీసుకో, cos θ. చాలమ్మా. ఈ 2 ఫార్ములాస్ వస్తే మనకి 3 ప్రాబ్లమ్స్ వచ్చినట్లే. 3 ప్రాబ్లమ్స్ వస్తే మనకు ఒక 4 మార్క్స్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, x = x cos θ మైనస్ y sin θ. రెండో ఫార్ములా ఏం చేస్తామంటే ఎక్స్ అలాగే పెడతావు, సైన్ θ చేంజ్ చేస్తావు, వై అలాగే పెడతావు, కాస్ θకు. ఇక్కడ మైనస్ బదులు ఏమవుతావు, ప్లస్. అంటే x sin θ ప్లస్ y cos θ. ఈ ఒక్క ఫార్ములా వస్తే అయిపోయాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫార్ములా నేను ఫస్ట్ ప్రాబ్లం చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లం ఏమైంది? ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ x² ప్లస్ 2 × √3xy - y² = 2a² అంటున్నాడు. ఫస్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి ఈ ప్రాబ్లం చేస్తాను చూడండి. ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్స్ ఏం రాయాలంటే చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చినాడు? 5/6 అని నేను చెప్తాను. ఫస్ట్ చూడండి, ఫస్ట్ స్టెప్ ఏం రాయాలంటే సొల్యూషన్. ఫస్ట్ లెట్ స్మాల్ x, స్మాల్ y, బాగా గుర్తుపెట్టుకోండి. లెట్ స్మాల్ x, స్మాల్ y బి ద ఒరిజినల్ కోఆర్డినేట్. లెట్ స్మాల్ x, స్మాల్ y బి ద ఒరిజినల్ coordinates. Next let capital X, capital Y be the original కాదమ్మా, new coordinates. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్స్ let small x, small y be the original coordinates. let small x, capital Y be the new coordinates. తర్వాత మనకి యాంగిల్ ఇచ్చాడమ్మా. ఏమి ఇచ్చాడు? an angle 5/6. 5/6 అంటే ఏంటమ్మా? 5/6 అంటే 2 అడ్డగీతలు ఒక నిలువు ఉంటే దాన్ని ఏమంటాం? పై అంటాం. దాని వాల్యూ ఎంత అంటే 180/6. 180/6. దీన్ని క్యాన్సిల్ చేసేద్దామా? 6 1 జా 6 3 జా అంటే 30 degrees. అంటే 5/6 వాల్యూ ఎంత? 30 degrees. చూడమ్మా, ఇప్పుడు ఇచ్చినది రాస్తాం. ద గివెన్
యాంగిల్. గివెన్ యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత? π/6 ఆర్ 30 degrees. ఈ 3 స్టెప్లు ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లం రాయాలి. ఏం రాయాలా? లెట్ x, y బి ద ఒరిజినల్ కోఆర్డినేట్స్. లెట్ స్మాల్ x, క్యాపిటల్ X, న్యూ కోఆర్డినేట్స్. ద గివెన్ యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు π/6. π/6 అంటే ఏంది? 30. ఒకవేళ ఇంకో ప్రాబ్లంలో π/4 అయినా వేయచ్చు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పిన ఫార్ములా చెప్పాను కదా, ఆ ఫార్ములా రాద్దాం. ఏ ఫార్ములా రాద్దాం? ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు x కాస్ థీటా మైనస్ y సైన్ థీటా. గుర్తుపెట్టుకోండి, x ఈజ్ ఈక్వల్ టు x కాస్ థీటా మైనస్ y సైన్ థీటా. ఇక్కడ రాసేప్పుడు ఏం చేయాలి? సైన్ ఇతలు రావాలా, కాస్ ఇతలు రావాలా, ప్లస్ రావాలి. అంటే y ఈక్వల్ టు x సైన్ థీటా ప్లస్ y కాస్ థీటా. అయిపోయామ్మా, ఇది వచ్చేస్తే అయిపోయా. ఇది ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, x ఈజ్ ఈక్వల్ టు x కాస్ థీటా. థీటా అంటే ఎందుకున్నమ్మా? π/4. π/4 అంటే 30 degrees. అంటే కాస్ 30 మైనస్ y సైన్ థీటా. సైన్ థీటా వాల్యూ ఎంత? 30 degrees. 30 degrees. అంటే x ఈజ్ ఈక్వల్ టు x కాస్ 30. ఈ కాస్ 30 వాల్యూ ఆల్రెడీ నేను మన ఛానల్లో 30 degrees, 45 degrees, 60 degrees ఎట్లా కనుక్కోవాలనేది షార్ట్ కట్స్ చెప్పాను. ఒకసారి అక్కడనే చూడండి, లేదంటే బయటకు చేయండి. కాస్ 30 √3/2 గుర్తుపెట్టుకోండి మా, మైనస్ y సైన్ 30 1/2. సైన్ 30 1/2 అంటే x ఈజ్ ఈక్వల్ టు, చూడండి మా, x ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ √3 అంటే √3x మైనస్ y ఇంటూ 1 y/2 అంటే x వాల్యూ వచ్చేసింది మనకు. నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు ఇక్కడ y ఈక్వల్ టు x సైన్ థీటా. థీటా అంటే ఏంటమ్మా? 30 degrees కదా, సైన్ 30 degrees ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు కాస్ 30. కాస్ 30 ఎంత? చూడమ్మా, థీటా అంటే ఎంత? 30 degrees. ఒక్క వాల్యూ వస్తే చాలమ్మా. y ఈక్వల్ టు x, ఇక్కడ సైన్ 30 ఎంత? 1/2. ఇక్కడ అంతే, సైన్ 30 అంటే 1/2 ప్లస్ y కాస్ 30. ఇక్కడ కాస్ 30 √3 అంటే √3/2 అంటే y ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ x ప్లస్ √3y అంటే √3y/2. చూడు మా y వాల్యూ వచ్చేసింది. ఒక వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది? x ఈజ్ ఈక్వల్ టు √3x మైనస్ y/2. ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వచ్చింది, అంతే. ఇది అంటే x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చేసింది. వీటి వరకు చేసినందుకు మనకు 2 మార్క్స్ ఇస్తారు. కంపల్సరీగా 2 మార్క్స్ ఇస్తారు. నేను ఆల్రెడీ మొన్న మీకు మార్చ్ 2024 చెప్పేటప్పుడు ట్రిక్స్ చెప్పాను. సార్ ఎట్లా వస్తాయంటే ఒకసారి చూడండి. చూడండి మా, మనకి ఇది స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అంటే పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ప్రతి లెక్చర్కి పేపర్ ఇస్తారు. అంటే ఎన్ని స్టెప్స్ ఉంటే ఎన్ని మార్క్స్ వెళ్ళి. చూడండి మా, ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు π/4 గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ రాసినావు. x అంటే నేను చెప్పిన ఫార్ములా, x క్వశ్చన్ ఇది రాసినావు. y అంటే x ఈక్వల్ x కాస్ థీటా మైనస్ y సైన్ థీటా, y ఈక్వల్ x సైన్ థీటా ప్లస్ థీటా. ఇది రాసి ఇక్కడ రాసినాం. ఇటు వరకు రాసిన చూడండి, ఇది 1 మార్క్, ఇది 1 మార్క్, 2 మార్క్స్ ఇచ్చినాడా. మొత్తం సింప్లిఫై చేసినందుకు 2 మార్క్స్. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో పేపర్ కరెక్షన్ చేసే లెక్చరర్స్ రాస్తారు. చూడండి, ఈ నుంచికి 1 మార్క్. నేను చెప్పే కదా, ఇక్కడ వరకు రాస్తే 2 మార్కు, సింప్లిఫై చేస్తే 2 మార్క్స్, ఇక్కడ వరకు రాసేందుకు మనకు 2 మార్క్స్ ఇస్తాడు. ఇంక ఈ నుంచి ఎంత సింపుల్ అంటే చూడండి, మనకి ఈక్వేషన్ ఇచ్చినాడు. ఏమి ఈక్వేషన్ ఇచ్చాడు? ఒకసారి గివెన్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ రాసుకోవాలి. గివెన్ ఈక్వేషన్ చూడండి మా, గివెన్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఒక్కసారి చూడమ్మా, గివెన్ ఈక్వేషన్ ఇచ్చినాడు. ఒక్కసారి చూడండి, గివెన్ ఈక్వేషన్ ఇచ్చా అంటే x² ప్లస్ 2 ఇంటూ √3xy మైనస్ y² ఈజ్ ఈక్వల్ టు 2a². ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. చూడమ్మా, ఏమి ఇచ్చినాడు? గివెన్ ఈక్వేషన్ x² ప్లస్ 2 ఇంటూ √3xy మైనస్ y² ఈజ్ ఈక్వల్ 2a². ఈ x అంటే మనకి ఏముందమ్మా? x ఈజ్ ఈక్వల్ టు √3x మైనస్ y/2. y అంటే ఏముందమ్మా? x ప్లస్ √3y/2. అంటే x బదులు ఇది రాస్తాము, y బదులు ఇక్కడ రాస్తాము. ఈ ఈక్వేషన్లో కానీ మనకి ఏమంటున్నాడు? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే కొత్త ఈక్వేషన్, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. చూడమ్మా, ఇప్పుడు x ప్లస్ ఏం రాస్తాను? ఇది రాస్తాను. అంటే ఏం రాస్తాను? √3x మైనస్ y/2 x బదులు హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ √3
ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ అంటే ఈ వాల్యూ అమ్మా, వై అంటే ఈ వాల్యూ. ఎక్స్ బదులు ఏం రాస్తావు, ఇది రాస్తావు. అంటే √3x - y/2 ఇంటూ వై బదులు మా ఎక్స్ ప్లస్ √3y/2 మైనస్ వై స్క్వేర్ అంటున్నాడు. వై స్క్వేర్ అంటే మా ఈ టర్మ్ రాస్తాం. అంటే ఎక్స్ ప్లస్ √3y/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్ ఉంది కదా, 2a స్క్వేర్. నెక్స్ట్ చూడు మ్యాప్, ఇది ఎలా ఉంది మనకు, ఇదంతా ఏ అనుకోమ్మా, ఈ టర్మ్ ఏ అనుకో, ఈ టర్మ్ ఏ, ఈ టర్మ్ బి అనుకో. అంటే a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది, a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a - b హోల్ స్క్వేర్ అంటే అమ్మా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ మైనస్ 2ab, అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఆ ఫామ్లోకి రాసమ్మా. ఫస్ట్ ఏ స్క్వేర్ అంటే √3x ఉంది, రూట్కు స్క్వేర్ అవుతుందా 3x కదా వచ్చేది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏముంది, √3 హోల్ స్క్వేర్ అంటే రూట్కు స్క్వేర్ పోతే 3నే కదా, కాబట్టి ఏ స్క్వేర్ అంటే రూట్కు స్క్వేర్ ఏమవుతుంది 3x² ప్లస్ బి స్క్వేర్ అంటే ఏముందమ్మా వై కదా, వై స్క్వేర్ మైనస్ 2ab, 2 ఇంటూ ఏబి అంటే √3xy బై కింద 2 స్క్వేర్ అంటే 4. ఇది ఎట్లా ఉంది చూడండి. ఇక్కడ చూడు, a/b హోల్ స్క్వేర్ అంటే ఏం రాసాను, a స్క్వేర్ బై బి స్క్వేర్ రాసు కదా, a స్క్వేర్ బై బి స్క్వేర్. అలాగే ఇక్కడ ఇది a స్క్వేర్ అనుకో, ఇది b స్క్వేర్ అనుకో. a స్క్వేర్ అంటే స్క్వేర్కు a - b హోల్ స్క్వేర్ ఇష్టం, కింద 2 స్క్వేర్ అంటే 4 ఇష్టం, ప్లస్ 2 ఇంటూ √3. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి మా, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ రెండు మల్టిప్లై చేస్తాను మా, ఇది అంటే √3x ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తాను, మళ్ళీ వైతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తాను. చేసిన తర్వాత దీన్ని చేస్తాను. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ √3xyతో ఈ మొత్తాన్ని, తర్వాత వైతో చేస్తాను, చేసిన తర్వాత చేస్తాను. అంటే ఈ మొత్తాన్ని ఒకసారి మల్టిప్లై చేస్తాను. చూడండి మా, చూడండి ఫస్ట్ చూడండి, √3x ఇంటూ ఎక్స్ అంటే √3x ఇంటూ ఎక్స్ స్క్వేర్, √3x². చూడమ్మా మళ్ళీ √3 ఇంటూ √3, చూడమ్మా ఇక్కడ చూడండి, బాగా చూడండి, √3 ఇంటూ √3 ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, √3 ఇంటూ √3 ఇంటూ √3 అంటే మా √9. √9 అంటే ఎంతమ్మా 3. ప్రతి ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి వస్తే గుర్తుపెట్టుకోండి, √3 ఇంటూ √3 √9. √9 అంటే ఎంతమ్మా 3. దాని పక్కన ఇక్కడ చూడండి, చూడండి ఇది అయిపోయింది. √3 ఇంటూ √3 ఇంటూ √9. √9 అంటే మా 3 x ఇంటూ వై, xy అంటే ఈ ఒక్క దాంతో ఈ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ వై తమ్మా, ప్లస్ ఇంటూ మైనస్ వై ఇంటూ ఎక్స్ అంటే xy. నెక్స్ట్ మా ఏమొస్తుంది, దీంతో ఇది అయిపోయింది, ఓకేనా. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఇవిడమ్మా వై ఇంటూ √3y, √3y ఇంటూ వై స్క్వేర్ బై 2 2 జా 4. ఇది అయిపోయింది. మైనస్ చూడమ్మా, ఇప్పుడు ఇదేముంది a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏముంది √3 హోల్ స్క్వేర్, రూట్కు 3 స్క్వేర్కి వెళ్ళిపోతాయి, అంటే 3 ఇంటూ వై స్క్వేర్ అంటే 3y స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ √3xy బై 2 స్క్వేర్ అంటే 4 ఈక్వల్ టు 2a స్క్వేర్. అలాగంటుంది 2a స్క్వేర్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ చూడమ్మా, ఇంకో కొంచెం అయిపోయింది, ఇంకొక లైన్ వేసుకుంటే అయిపోయింది. సింపుల్ చూడండి. ఇప్పుడు ఏముంది 3x² ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 ఇంటూ √3xy బై 4 ప్లస్ చూడండి మా 2 ఇంటూ √3, ఇది బ్రాకెట్లో చేద్దాం ఫస్ట్, √3x² ప్లస్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మా, ఇక్కడ చూడండి ఒకసారి, ఈ రెండు చూడండి, ప్లస్ 3xy మైనస్ xy, ప్లస్ 3xలో నుంచి మైనస్ xy పోతే ఇక్కడ 3xy ఉంది, ఇక్కడ ఒక xy ఉంది, ఇక్కడ 3xy నుంచి xy పోతే ప్లస్ 2xy. చూడండి ఇక్కడ 3xy నుంచి మైనస్ x పోతే 2xy మైనస్ √3y² బై 4 మైనస్ ఇంక ఇది రాసేమ్మా x² ప్లస్ 3y² ప్లస్ 2 ఇంటూ √3xy బై 4 ఈక్వల్ టు 2a స్క్వేర్.
ఇంకా అయిపోయింది మా ప్రాబ్లం వచ్చేసింది మనకు లాస్ట్ స్టెప్ చూడండి మనకు ఇవ్వండి 3x² ప్లస్ y² మైనస్ 2 ఇంటూ √3xy/4 ప్లస్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కొంచెం చూడండి చూడండి ఈ మొత్తంతో దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఇది మల్టిప్లికేషన్ చేసేటప్పుడు చూడండి మా √3 ఇంటూ √3 ఇవి అంటే ఈ మొత్తాన్ని దీంతో మల్టిప్లికేషన్ చేస్తున్నా చూడండి 2 ఇంటూ √3 ఇంటూ x². ఫస్ట్ ఈ రెండు చూద్దాం. √3 ఇంటూ √3 √9. √9 అంటే ఎంతమ్మా √3 ఇంటూ √3 √3 ఇంటూ √3 అంటే ఏం చెప్పే కదా √3 ఇంటూ √3 అంటే √9 √9 అంటే 3 అంటే 3 2 జా మనకు 2 ఉంది 3 2 జా 6x² ప్లస్ నెక్స్ట్ దీన్ని ఇక్కడ √3 లేదు కాబట్టి ఫస్ట్ 2 2 జా 4 √3xy నెక్స్ట్ దీన్ని చూడండి ఇది ఇంత √3 ఇంటూ √3 √9 అంటే 3 2 జా 6 అంటే -6y²/4 మైనస్ చూడండి ఇప్పుడు మైనస్ x² ప్లస్ 3y² ప్లస్ 2 ఇంటూ √3xy/4 ఈక్వల్ టు 2a². స్పేస్ సరిపోలేదు ఈ పేపర్లు రాసేసేయడం. ఇంకా కొంచెం లాస్ట్ స్టెప్ ఒకటి ఉంది చూడండి ఒక్కసారి చూడండి అయిపోయింది ఇంకా ప్రాబ్లం అయిపోయింది చూడండి ఇప్పుడు మనకి ఎల్సిఎం వస్తుంది 4 వస్తుంది కాబట్టి లాస్ట్ ఏం వస్తాము చూడండి ఒకసారి 3x² ప్లస్ y² మైనస్ 2 √3xy ప్లస్ 6x² ప్లస్ 4 ఇంటూ √3xy చూడండి మైనస్ 6y² ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ లోపల అంతా ఏముంది ప్లస్ ఉంది మైనస్ మల్టిప్లై -x² మైనస్ 3y² అంతే కదా -x² ప్లస్ ఇంటూ మైనస్ -y² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 √3xy తెలిసి ఏమవుతుంది /4 ఈక్వల్ టు 2 ఇంటూ a². ఇక చూడమ్మా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో -2 √3xy ఈ టర్మ్ -2 √3xy అంటే ఏమవుతుంది -4 √3xy ఇక్కడ ఏమవుతుంది ప్లస్ 4 ఇంటూ √3xy అంటే అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది చూడండి వాడింది -2 √3xy -2 √3 అంటే -2 -4 ఇక్కడ +4 ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ చూడండి ఇంకా ఆన్సర్ వచ్చేసింది లాస్ట్ ఆన్సర్ చూడండి ఇప్పుడు చూడండి మనకు లాస్ట్ ఆన్సర్ వచ్చేసింది చూడండి ఆన్సర్ చూడండి ఫస్ట్ ఇదేమో చూడండి ప్లస్ 3x² ప్లస్ 6x² ఫస్ట్ x² 3x² ప్లస్ 6² 9x². 9x² నుంచి ఒక x² పోతేమా 9x² ఉంది కదా 9x² నుంచి చూడండి 3x² ప్లస్ 6x² 9x². 9x² ఇంకొక x² పోతే 8x². నెక్స్ట్ చూడమ్మా y² చూద్దాం ప్లస్ y² ఇది చూడండి -6y² మైనస్ 3y² మైనస్ 6y² మైనస్ 3y² మైనస్ 9y². 9y² నుంచి ప్లస్ y² పోతే -8y²/4 ఈక్వల్ టు 2a². ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తాం ఇట్లా క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు చూడండి క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ రాసుకోండి 8x² మైనస్ 8y² ఈక్వల్ కాన్స్ 8a². 8x² మైనస్ 8y² 4 2 జా 8a². ఇక్కడ 8 కామన్ తీస్తాం 8 కామన్ తీస్తే x² మైనస్ y² ఈక్వల్ టు 8a² ఈక్వల్ టు సేమ్ ఈక్వల్ క్యాన్సిల్ కదా ఈ 8 కలిసి x² మైనస్ y² ఈక్వల్ టు a². అయిపోయమ్మా 4 మార్క్స్. ప్రాబ్లము చాలా ఈజీ అమ్మా. ఏమంటే మీకు ప్రతి స్టెప్ అర్థం కావాలి కాబట్టి ఇంత లెంతీగా చెప్తున్నాను. ఇంత లెంతీ అవసరం లేదు. ఒకసారి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ చేసేటప్పుడు √3 ఇంటూ √3 √9 అవుతాయి. √9 అంటే 3 అవుతాయి. 3 2 6 ఈ 2 స్టెప్లు గుర్తుపెట్టుకుంటే ఇది సింపుల్. ఖచ్చితంగా 4 మార్క్స్ కొట్టేసి ఇదే మెథడ్ ఇంకో ప్రాబ్లం ఉంది అది కూడా చెప్పేస్తాను. నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం అనేది సేమ్ అదే ఫైండ్ ద transformed equation of 3x² plus 10xy plus 3y² is equal to 9 when the axes are rotated
అండ్ యాంగిల్ π/4. ఇక్కడ π/6 ఇచ్చినాడు, ఇక్కడ ఏమి ఇచ్చినాడు π/4 ఇచ్చినాడు, π/4 ఇచ్చినాడు. సేమ్ ఇది చూడమ్మా, ఇప్పుడు ఇది చేస్తాయి సేమ్ ప్రాబ్లమే. సేమ్ అంటే ఇక్కడ π/6 ఇచ్చినాడు, ఇక్కడ π/4 ఇచ్చినాడు, ఇక్కడ ఈక్వేషన్ చేంజ్ అవుతుంది. సేమ్ మెథడ్, సేమ్ స్టెప్స్, ఏం ప్రాబ్లం చేస్తామో అదే స్టెప్స్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేస్తున్నాడు, ఈ ప్రాబ్లం చేస్తాం ఒకసారి చూడండి. ఫస్ట్ స్టెప్స్ ఏం రాస్తావు? సొల్యూషన్ లెట్ స్మాల్ x కామా స్మాల్ y, small x comma small y be the original coordinates, be the original coordinates. Second step ma, let capital X comma capital Y be the new coordinates. Same steps. Next, given angle theta is equal to π/4. π/4 అంటే మా π/4 అంటే రెండు అడ్డు గీతలు పై ఒకటి వేద్దాం, 180/4. 4తో పోదు కాబట్టి 2తో, 2 2 జా 2 9 జా 0, 2 1 జా 2 45 జా, అంటే టీటా ఇజ్ ఎంతమ్మా 45 degrees. అంటే దీని ఏమంటాం ఆర్ టీటా ఇజ్ ఈక్వల్ టు 45 degrees రాసుకో. టీటా ఇజ్ ఈక్వల్ టు 45 degrees. ఇంకా యాజ్ ఇట్ ఈస్ అంతే. ఇంకా ఇంతకుముందు ఏం చెప్పాను, ఒకే ఒక ఫార్ములా చెప్పిన. ఏ ఫార్ములా? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను మా, ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా. ఇది ఫార్ములా ఒకటి, 3 ప్రాబ్లమ్స్కి ఒకటే. నేను చెప్పే ప్రతి ప్రాబ్లంకి ఒకే ఫార్ములా చెప్తా. మీ వేరే చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఒకటే. ఎక్స్ ఈక్వల్ ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా. వై ఈక్వల్ టు, వై అంటే మా సైన్ ఇతరులకు వస్తుంది, కాస్ ఇతరులకు వస్తుంది, ఇక్కడ ఏమవుతుంది మైనస్ అవుతారు ప్లస్, అంటే ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. ఎంత సింపుల్గా చూడండి. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ టీటా, టీటా అంటే ఎంతమ్మా 45 degrees మైనస్ వై సైన్ టీటా అంటే ఎంతమ్మా 45 degrees. ఈ 45 degrees అవి మీరు బై హార్ట్ చేసి ఉండాలా, బై హార్ట్ చేస్తే అయిపోతుంది. అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ 45, కాస్ 45 అంటే ఎంతమ్మా 1/√2 మైనస్ వై సైన్ 45 అయినా 1/√2. ఎందుకంటే 0 30 45 60 90, 45 అనేది మిడిల్లో ఉంటుంది కాబట్టి సైన్ కన్నా కాస్ కైనా ఒకే వాల్యూ, అంటే కాస్ 45 అన్నా సైన్ 45 అయినా ఒకటి రూట్. అంటే ఏమవుతాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 into ఎక్స్ మైనస్ y/√2. ఎక్స్ వచ్చేసింది మనకు. నెక్స్ట్ వై ఈక్వల్ టు ఎక్స్ సైన్ టీటా, టీటా అంటే ఎంతమ్మా 45 degrees ప్లస్ వై కాస్ టీటా అంటే ఎంతమ్మా 45 degrees. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ 45 అంటే ఎంత అని చెప్పిన 1/√2 ప్లస్ వై కాస్ 45 అయినా 1/√2. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ y/√2. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లస్ వచ్చిందా, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్. అంటే ఇక్కడ రాసినందుకు ఏం చెప్పినాను 2 మార్క్స్ చెప్పాను, వీటి కొరకు రాసినందుకు 2 మార్క్స్. మనకు గివెన్ ఈక్వేషన్ ఇచ్చినాడు కదా, గివెన్ ఈక్వేషన్ రాద్దాం. గివెన్ ఈక్వేషన్ ఇచ్చినాడు కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఇచ్చాడు మా 3x² ప్లస్ 10 into xy ప్లస్ 3y² ఈక్వల్ టు 9. చూడమ్మా, ఇప్పుడు మనం ఏమంటాం ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటున్నాడు, అంటే కొత్త ఈక్వేషన్ అనుకోవాలి. కొత్త ఈక్వేషన్ అంటే మనం ఏం రాస్తాము, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఎక్స్ ప్లేస్లో ఏం రాస్తాం, ఇది రాస్తాం, వై ప్లేస్లో ఇది రాస్తాం. చూడమ్మా, ఇప్పుడు 3 into ex అంటే ఎక్స్ మైనస్ y/√2 ప్లస్ 10 into x అంటే అమ్మా ఎక్స్ మైనస్ y/√2, y అంటే అమ్మా ఎక్స్ ప్లస్ y/√2 ప్లస్ 3 into y², y అంటే అమ్మా ఎక్స్ ప్లస్ y/√2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9 వచ్చేసింది. ఇప్పుడు సింపుల్గా మనకు ఒక చిన్న ఫార్ములా రావాలి. ఆ ఫార్ములా ఏంటంటే చూడండి, ఏ చిన్న ఫార్ములా అనమాట, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అన్న ఏ మైనస్ బి ప్లస్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అన్న ఫార్ములా ఏంటమ్మా a² మైనస్ b². ఇది గుర్తుపెట్టుకోండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అన్న ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అనేది a² మైనస్ b². ఇది చూడండి ఇప్పుడు మనకి ఇది చూడండి ఎలా ఉంది, ఇదంతా ఏ అనుకోమ్మా, ఇదంతా బి అనుకోండి, అంటే ఏ మైనస్ బి ఫార్ములా ఉంది, ఇది ఏ అనుకోమ్మా ప్లస్ బి, ఇది ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది, అంటే
ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఒకటేనా? చూడండి మా ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. చూడండి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, ఇంకా ఇక్కడ స్క్వేర్. చూడండి మేడం ఇలా ఉంది. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్నవి మనం మిస్టేక్ చేస్తాం. ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి మా ఇలా ఉంది. ఇది మనకు ఏ బై బి హోల్ స్క్వేర్. ఏ బై బి అంటే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ రాస్తాం. కానీ ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి ఇప్పుడు 3 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వై స్క్వేర్ మైనస్ 2xy బై ఏ బై బి అంటే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే స్క్వేర్ ఏ ప్లస్ బి. ఇక్కడ ఏముంది మా √2 ఉంది. అంటే √2 హోల్ స్క్వేర్ అంటే √2 స్క్వేర్కి వెళ్ళిపోతే ఉంది మా 2 అంటే 2. గుర్తుపెట్టుకోండి ఇక్కడ √2 స్క్వేర్ అయింది 2 ప్లస్ 10 ఇంటూ ఈడ గుర్తుపెట్టుకోండి ఈజీగా. ఇక్కడ ఏమంటున్నాను ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది అంటున్నా. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ మీన్స్ ఎక్స్ స్క్వేర్, బి మీన్స్ వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై √2 ఇంటూ √2 √4 అంటే √2 ఇంటూ √2 ఏమో √4. √4 అంటే మా 2 అంటే 2 √2 ఇంటూ √2 √4. √4 అంటే ఎంతమ్మా 2 వస్తుంది. నెక్స్ట్ మైనస్ 3 ఇంటూ ఇది పక్కన ఇటుమా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ xy బై √2 స్క్వేర్ ఎలా అవుతుంది మా 2 ఈక్వల్ టు 9 ఉంది. ఇది పక్కన పెట్టేసి కొంచెం ఇక్కడ 9. ఇప్పుడు చూడండి నెక్స్ట్ కింద చూడండి ఈక్వల్ టు 3 ఇంటూ ఇక్కడ రాసిన చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy బై 2 ప్లస్ 10 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై 2 మైనస్ 3తో మల్టిప్లై చేయమండి. లేదంటే ఇది నెక్స్ట్ స్టెప్ చదవండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy బై 2 ఈక్వల్ టు 9. ప్రాబ్లం లెంతీగా ఉంది అనుకోకండి. నేను ఎందుకంటే మీకు అర్థం కానికే స్టెప్స్ ఎక్కువ చెప్తున్నా, లేకుంటే డైరెక్ట్ రాయొచ్చు మా, అంత అవసరం లేదు. నెక్స్ట్ చూడమ్మా ఇప్పుడు 3తో మల్టిప్లై చేద్దామా. 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ వై స్క్వేర్ 3y స్క్వేర్ మైనస్ 3 2 జా 6xy బై 2 ప్లస్ చూడమ్మా 10 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 10x స్క్వేర్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10 ఇంటూ వై స్క్వేర్ 10y స్క్వేర్ బై 2 మైనస్ తోమా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తో మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 2xy బై 2 ఈక్వల్ టు 9. ఈ 2 అవతల పోతే మా 18 అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి మా 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 6xy ప్లస్ 10x స్క్వేర్ మైనస్ 10y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మైనస్ 2xy 2 అవతల పోతే 2 ఇంటూ 9 ఇంటూ 2 18 అంటే 18 వస్తాయి మనకి ఇక్కడ. 9 ఇంటూ 2 18 2 అవతల. ఇప్పుడు చూడమ్మా ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అయితే ఒకసారి చూడండి. మనకి క్యాన్సిల్ ఏమవుతుందంటే ఇక్కడ చూడమ్మా మైనస్ 6y ఉంది, మైనస్ 6y ఉంది. చూడండి మా చేస్తున్నాను. ఇక్కడ చిన్న మిస్టేక్ వేసాడు మా. ఇక్కడ ప్లస్ ఉంది కదా ప్లస్ మా, ఇక్కడ ప్లస్ అంటే 3 రాయాలి ఇక్కడ ప్లస్. అప్పుడు ఇక్కడ వేసినప్పుడు చూడమ్మా ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ 3 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ 3 2 జా 6xy 6y. ఓకేనా? ఈ స్టెప్స్ ఒక్కటి తీసేసి అది రాద్దాం. చిన్న మిస్టేక్ వేసినాము, ఒక్కసారి చూడండి. చూడండి ఇప్పుడు చిన్న మిస్టేక్ అది ఆడ మైనస్ చెప్తున్నా. మ్యాథ్స్లో ఒక్క చిన్నది లేకపోతుంది. ఇక్కడ ఈ స్టెప్ రాసాము 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 6xy ప్లస్ 10x స్క్వేర్ మైనస్ 10y స్క్వేర్. ఇక్కడ నేను ఏం చేసిన అంటే ప్లస్ ఉంది కదా ప్లస్ బదులు మిస్ అయ్యి మైనస్ మైనస్ పెట్టాను. అర్థమైంది. ఇప్పుడు చూడమ్మా ప్లస్ చూడమ్మా ఇక్కడ ఇంకా డైరెక్ట్ ఇనే చేస్తున్నాను. ఈ స్టెప్స్ లేకుండా ఈయన చూడం 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ 3 2 జా 6 ప్లస్ 6xy. ఈ 2 అవతల పోతే 9 2 జా 8. ఒకవేళ ఈ స్టెప్స్ లేకుండా గుర్తుపెట్టండి మా, ఈ స్టెప్స్ ఇది కొట్టేసినాను. ఈ స్టెప్స్ లేకుండా డైరెక్ట్ ఇనే చూడండి 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ 3 ఇంటూ వై స్క్వేర్ 3y స్క్వేర్ 3 2 జా 6y 2 అవతల పోతే 2 రండి. ఈ నుంచి చేయొచ్చు. ఏమంటే మీకు సింప్లిఫై కోసం నేను స్టెప్ చేస్తాను డైరెక్ట్ ఇనే. ఇప్పుడు ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయంటే
చూడమ్మా ఇక్కడ -6xy ఉంది, +6xy ఉంది, అంటే -6xy +6xy క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకి ఏముంది చూడండి మా, ఫస్ట్ 3x², 10x², x² చూడు 3x² + 10x² 13x², 13x² + 3x² 16x², 16x². నెక్స్ట్ ఏముంది మా, ఇప్పుడు y² చూద్దామా, 3y². చూడమ్మా ఫస్ట్ ఏముంది 3y² + 3y², 6y², 6² నుంచి 10x² అంటే 10y², 10y² నుంచి 6y వస్తే -4y² = 18. 18 ఉంది కదా లాస్ట్ 18 ఉంది. ఈ మొత్తం ఈక్వేషన్ నుంచి మనం ఇక్కడ నుంచి 2 కామన్ తీద్దామా, 2 కామన్ తీస్తే 2 8 x², 2y² = 18. అంతే కదా, 2 కామన్ తీస్తే 2 8 16, 2 2 4. చూడమ్మా 2 1 2 9. ఇంకా లాస్ట్ మనకు ఆన్సర్ ఏమొచ్చింది 8x² - 2y² = 9. ఆన్సర్ వచ్చేసింది 9 వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, కొద్దిగా కొటేషన్ అని గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఈ ఈక్వేషన్ రాస్తాను, 3x² + 10xy + 3y² = 9 రాశాను. 9 రాసిన తర్వాత x బదులు ఇది సబ్స్టిట్యూషన్, y బదులు ఇది సబ్స్టిట్యూషన్ ఇక్కడ చేసిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ చేసేయండి. a - b వరకు చేసిన ప్లస్ ఈ గుర్తుపెట్టుకోండి, a - b × a + b, a - b × a + b, a² - b² అంటే x² - b² ప్లస్ ఇక్కడ డైరెక్ట్ ఏమంటే a + b అంటే a² + b² + 2xy. ఈయన 3తో మల్టిప్లై చేస్తుంది, 3x², 3y², 3 × 6xy. డైరెక్ట్ ఇష్టం ఇది చేస్తే 4 మార్క్స్ మీకు రాసింది. నెక్స్ట్ చూడమ్మా లాస్ట్ ప్రాబ్లం. ఏం ప్రాబ్లము, when the axes are rotated through an angle alpha, find the transformed equation x cos alpha + y sin alpha = p. ఇక్కడ గుర్తుపెట్టుకోమా, ఇక్కడ θ బదులు ఏమి ఇచ్చినాడు π/4, ఇక్కడ π/6. కానీ ఇక్కడ యాంగిల్ ఏమంటున్నాడు, యాంగిల్ ఆల్ఫా అంటున్నాడు. గుర్తుపెట్టుకో, అంటే θ అనేది ఏమి ఇచ్చినాడు, ఆల్ఫా అని ఇచ్చినాడు. ఇది చాలాసార్లు అడిగానమ్మా, చాలా చిన్న లెక్క కానీ చాలాసార్లు అడిగాడు. ఇది ఎలా చేస్తామంటే చూడండి, సేమ్ స్టెప్స్ ఏమా. సొల్యూషన్ చూడండి, ఫస్ట్ let small x, small y be the original coordinates. Next let capital X, capital Y be the new coordinates. ఇది రాస్తాం. ఇంతకుముందు గివెన్ యాంగిల్ అంటే ఏం రాసినాము, π/6 కానీ π/4 రాసినాం. కానీ ఇక్కడ యాంగిల్ ఏమి ఇచ్చారంటే గివెన్ యాంగిల్ ఏమి ఇచ్చాడమ్మా, θ = ఆల్ఫా. ఇది మర్చిపోకూడదు, θ = ఆల్ఫా. ఇంకా మనకు ఫార్ములా మామూలే, x ఫార్ములా ఏం చెప్పిన, x cos θ - y sin θ. ఒక ఫార్ములా వస్తే నెక్స్ట్ ఫార్ములా ఏం రాస్తావు, y ఇది ఆపోజిట్ రాసి మైనస్ ఉంటే ప్లస్ రాస్తావు, అంటే x sin θ + y cos θ. సింపుల్ చూడండి, అయిపోయింది చూడండి. ఓకేనా, ఇప్పుడు చూడండి మా, ఇప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి మనం, ఎందుకంటే x cos θ అంటే ఆల్ఫా. ఎంతవరకు 30 degrees ఇచ్చినాడు, 45 degrees ఇచ్చినాడు. కానీ ఇక్కడ θ అంటే ఏంటమ్మా ఆల్ఫా, మైనస్ y sin θ అంటే ఎంతమ్మా ఆల్ఫా. చూడమ్మా y x sin θ అంటే ఎంతమ్మా ఆల్ఫా ప్లస్ y cos θ అంటే ఎంతమ్మా ఆల్ఫా. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది అయిపోయింది. కానీ మనకు ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు చూడు, ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చినాడు x cos alpha + y sin alpha. అంటే ఈ x బదులు ఇది సబ్స్టిట్యూట్ చేస్తాము, y బదులు ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడమ్మా ఇప్పుడు మనము గివెన్ ఈక్వేషన్ ఏం రాస్తాం, x cos alpha + y sin alpha = p. మరి ఇచ్చినదిమా x cos alpha + y sin alpha = ఇది రాస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం జాగ్రత్త చూడండి, కొద్దిగా కన్ఫ్యూజ్ కాకూడదు. ఈ x బదులు అంటే ఇక్కడ x ఉంది కదమ్మా, ఈ x బదులు ఇది రాస్తాం. ఇక్కడ y ఉంది కదమ్మా, ఈ y బదులు ఈ టర్మ్ రాస్తాం. రాస్తేనే అయిపోయింది. చూడమ్మా ఇప్పుడు ఈ x బదులు ఇది రాయాలి, అంటే x cos alpha - y sin alpha బ్రాకెట్ ఇంకేంది మా cos alpha ఉంది, cos alpha పెట్టాయి ప్లస్ y ఉంది మా, ఇక్కడ y ఉంది కదా, ఈ y బదులు ఏం రాస్తాం, ఈ మొత్తం రాస్తాం. అంటే x sin alpha + y cos alpha ఇంటూ ఏముంది మా sin alpha = p.
వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఈసారి ఖచ్చితంగా ఇది రావచ్చు 4 మార్క్స్. ఇప్పుడు మా ఈ కాస్ ఆల్ఫాతో ఈ మొత్తాన్ని మడుకొని ఎక్స్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఎక్స్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ వై ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే వై సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ ఇప్పుడు సైన్ ఆల్ఫాది ఏమన్నా ఈ ఎక్స్ ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఈ ఎక్స్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ వై కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అంటే వై సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు పి. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయి అంటే క్యాన్సిల్ అవుతాయి అమ్మా. ఇక్కడ ఏముంది మైనస్ వై సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇక్కడ వై ప్లస్ వై సైన్ ఆల్ఫా కాస్ అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది ఇక్కడ ప్లస్ వాల్యూ. ఇక రిమైనింగ్ మనకి ఏమీ లేదు చూడమ్మా ఏముంది ఈ ఎక్స్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఈ ఎక్స్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు పి ఉంది. మనకు ట్రిగ్నామెట్రీ ప్రకారం ఒక చిన్నది ఉంది అమ్మా ఏంది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 1. ఇది ఎట్లా ఉంది ఈడ ఎక్స్ ఈడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఉందే ఎక్స్ కామన్ తీసేమో ఎక్స్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఎట్లయినా రాసుకోవచ్చమ్మా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు పి. ఇది ఎట్లా ఉందమ్మా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 అంటే కాస్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా బదులు ఏముంది ఇక్కడ ఆల్ఫా ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ ఇదంతా ఏమవుతుందమ్మా ఇదంతా ఏమవుతుంది 1 అవుతుంది అంటే ఎక్స్ ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ ఇంటూ 1 ఈక్వల్ టు పి. లాస్ట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి. అయిపోయమ్మా 4 మార్క్స్ మైంది ఎంత సింపుల్ అని తెలుసు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చేసేటప్పుడు ఒకటి గుర్తుకోండి ఇక్కడ ఎక్స్ బదులు ఇది రాయాలి వై బదులు ఇది రాయాలి. రాసిన తర్వాత ఈ కాస్ ఆల్ఫాతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. సైన్ ఆల్ఫా ఇక్కడ వై సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇక్కడ ప్లస్ వై కాస్ అవుతుంది. ఇక్కడ కాస్ కొట్ట ప్లస్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి సైన్స్ కొట్టిలో కాస్ కొట్టి ఇచ్చుకోవడం. ఖచ్చితంగా మనకు ట్రాన్స్ఫర్మేషన్ యాక్సెస్లో ఈ 3 ప్రాబ్లమ్స్ ఈసారి అడిగితే ఖచ్చితంగా దీంట్లో ఒకటి అడుగుతాడు కాబట్టి ఇది బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వస్తుంది. ఓకే అమ్మ.